ఆర్యన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హెలికాప్టర్ ఉదయం 5:30 గంటలకి కేదార్నాథ్ నుండి ఉత్తరకాశీ వైపు వెళ్తుండగా టేకాఫ్ అయ్యే టైంలో సిగ్నల్స్ అందక ఆ హెలికాప్టర్ అనేది క్రాష్ కావడం జరిగింది. క్రాష్ అయిన వెంటనే పెద్దగా మంటలు చెలరేగడంతో ఆ హెలికాప్టర్ మొత్తం బర్న్ కావడం జరిగింది. సో దాంట్లో టోటల్గా 6 యాత్రికులు, ఒక పైలట్ ఉండడం జరిగింది. టోటల్గా 7 చనిపోవడం జరిగింది. సో అందులో ఒక చిన్న పాప కూడా ఉండడం జరిగింది. సో టోటల్గా 7 చనిపోవడం జరిగింది. అయితే ఈ కేదార్నాథ్ టెంపుల్ ఓపెన్ అయిన నుంచి ఇది 5వసారి హెలికాప్టర్ యాక్సిడెంట్. సో మధ్యలో ఒక హెలికాప్టర్ అనేది సిగ్నల్స్ సరిగ్గా అందక రోడ్డు పైన దించడం జరిగింది. అంటే రోడ్డు పై ల్యాండ్ అవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఉత్తరాఖండ్ యొక్క సీఎం గారు వెంటనే డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే 2 రోజుల పాటు హెలికాప్టర్స్ అన్ని మొత్తం సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ 2 రోజుల పాటు మొత్తం హెలికాప్టర్ అనేది క్లోజ్ ఉండడం జరిగింది కేదార్నాథ్లో. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నేను మరొక టాపిక్ మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్.